సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయ్యాను. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత అక్కడ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం అందరు ఇక్కడికి రావాలి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి రావాలి, ఆ ప్లేస్కి, అంటే యూపీఎస్సీ భవన్కి మనం వెళ్తా ఉన్నాము. ఇది జనరల్గా ఏంటి అంటే లాస్ట్ టైం మేము ప్రీవియస్ చాలాసార్లు వచ్చాను, బట్ అప్పుడు ఏంటి అంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ జరిగేవి. అక్కడ ఏంటి అంటే దీంతో పాటు డిఫరెంట్ లైక్ 5 ప్యానల్స్ ఉండేవి. ఆ ప్యానల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఇయర్ ప్యానల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ప్యానల్స్ అయినప్పటికీ. దాని గురించి ప్లస్ యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అక్కడ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం అందరు ఇక్కడికి రావాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఇదే యూపీఎస్సీ భవన్ దగ్గర. యాక్చువల్లీ ఏంటి అంటే మనకి యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత ప్రతి క్యాండిడేట్ ఇక్కడికి రావాల్సిందే, అంటే ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటి అంటే దాదాపు 5 ప్యానల్స్ వరకు ఉంటారు. లైక్ ఎవ్రీ ఇయర్ కీప్స్ ఆన్ చేంజింగ్. కొన్నిసార్లు ఒక ప్యానల్కి 5 మెంబర్స్ ఉంటారు, దగ్గర 8 ప్యానల్స్ వరకు ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఒకటే మెంబర్స్ ఉండాలని లేదు, కానీ ఎవ్రీ టైమ్ అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక్కొక్క ప్యానల్ ఏంటి అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే యూపీఎస్సీ భవన్, ఇక్కడ చాలామంది బిఫోర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ అటెండ్ కాకముందు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు అనమాట. నేను చాలా మందిని కలిసాను ఇక్కడే. చాలా పాపులర్ అయిన సృష్టి దేశ్ముఖ్ ఐఏఎస్ గారు కూడా కలిసాను. యాక్చువల్లీ మాట్లాడలేదు కానీ, సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను కూడా ఇక్కడ ఉన్నాను. సో అంటే ఇక్కడ ఏంటి అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ గ్యాదర్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇంటర్వ్యూ అంటే మనకి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవ్రీడే డే టు డే అప్డేట్ ఈ ఇయర్ ఖచ్చితంగా ఇద్దామని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే ప్రతిరోజు ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇంటర్వ్యూకి వచ్చే క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అదంతా క్యాప్చర్ చేసి నేను కూడా తెలుసుకొని మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కుదిరితే వాళ్ళ క్లిప్స్ కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా, మీరు విజయవాడలో కోచింగ్ తీసుకున్నా, వైజాగ్లో కోచింగ్ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, లేకపోతే బెంగళూరు తీసుకున్నా, ఎక్కడైనా కానీ ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి రావాల్సిందే. సో ఎంతమంది ఇక్కడ రావడం కోసం ఇంటర్వ్యూ క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా ర్యాంక్ రావడం కోసం ఎంత కష్టపడతారు ఏందనేది చూడాలి. అండ్ ఖచ్చితంగా మీరు కష్టపడతారు అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ దాకా వచ్చారు అంటే 1:3 వరకు వచ్చినట్టు. మీకు మొత్తం కాంపిటీషన్ కూడా 0.01% అనేది మొత్తం కూడా మెయిన్గా ప్రిలిమ్స్లోనే ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి చాలా వరకు తగ్గిపోతుంది, 1:15 అవుతుంది. అక్కడి నుంచి అంటే మీరు ఫస్ట్ లక్షల మంది 0.01% సక్సెస్ రేట్ నేను కూడా చెప్పాను, కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మెయిన్స్లో 1:15. ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఒక జాబ్కి 3 మాత్రమే సెలెక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సరే ఆలోచించండి, ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వచ్చి ఫోటో దిగి తర్వాత ర్యాంక్ వచ్చినప్పుడు అన్ని సోషల్ మీడియా టీవీ ఛానల్స్లో కూడా ఇదే ఫోటో క్యాప్చర్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.